అయినప్పటికీ కూడా తండ్రి మొదటి మాట మాట్లాడేది 7 మాటలు మొదటి మాట మాట్లాడేది అయ్యా ఏ పరిశుద్ధత నాకు లేదు అయ్యా అయినా ప్రతి అవయమును కలిగిన అయ్యా మరి వాటిని బోధిస్తుంది ప్రతి అవయముని కూడా నేను పరిశుద్ధపరచమని అడుగుతున్నాను అయ్యా నా సొంత మాట్లాడతాను చెప్పకుండా నీ యొక్క దైవికి జ్ఞానముతో నింపుతున్నా అయ్యా నేను అభిషేకముతో నింపుతున్నా నన్ను నడిపించమని అడుగుతున్నా శక్తి కాదు నా బలము కాదు అయ్యా నీ ఆత్మ బలము చూడని నడిపించమని అడుగుతున్నాను అయ్యా మన మాట నిర్వహిస్తున్నాను నీ యొక్క దైవికి జ్ఞానముతో నింపమని అడుగుతున్నాను అయ్యా నీ కృపతో నన్ను నడిపించదు అయ్యా మాట్లాడుతుంటే నీ సరిది నాకు తోడుగా ఉంచున్నాను యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము ఆమేన్. దేవుని స్తోత్రం. మరి మొదట మాట్లాడడానికి నాకు దేవుడు ఎంతగానో సమయం ఇచ్చినందుకు దేవాది దేవుడికి వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా నా వందనాలు. మరి మొదటి మాట మరి దేవుడు తండ్రి వీరేం చేయించున్నారు వీరు ఎవరు గనక వీరిని క్షమించమని దేవుడు మొదటగా మరి మొదటి మాట క్షమాపణ వాక్ ఇది మరి నాకు ఇచ్చిన మరి అవకాశాన్ని పెట్టి మరి నేను చెప్తున్నాను. మరి దేవుడు ఎంతగానో నిజమైన దేవుడు మరి తండ్రి మీరు ఏం చేయించున్నారు మీరు ఎవరు కనుక వీరిని క్షమించమన్నారు. దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే అంత ప్రేమ స్వరూపి. మనమైతే ఎవరిని క్షమించలేము. మళ్ళీ మరి దేవుడు కొండ దగ్గర మరి చెమట రక్తముగా మరి దేవుడు పరుగుల్లో మరి ఉన్నప్పుడు ఎంతోమంది మరి కాలుకు మీదలు కొట్టారు, చేతులకి మీదలు కొట్టారు. మరి ఒకటి తక్కువ 43 కొరడా దెబ్బలు కూడా కొట్టారు. మరి ముళ్ళు కిరీటము కూడా పెట్టాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో వారి పట్ల మరి ఎంతగానో కృప చూపించాడు. నిజమే సంస్థలు అయితే మరి నాకు బలం ఇవ్వండి ఆ జనాంగాన్ని నేను ఇచ్చేస్తాను అన్నప్పుడు మన దేవుడైతే వీరందరూ ఎన్నో చిత్రహింసలు పెడుతున్నప్పటికీ కూడా మరి దేవుడు వీరిని క్షమించమని చెప్పాడు. దేవుడు అలాంటి మనసు ఒక మాదిరి మనకి చూపించాడు. దేవుడు ఈ 7 మాటల్లో ఈ మొదటి మాట క్షమాపణ వాక్ ఇది. నిజమే దేవుడు ఎంత మాదిరి చూపించాడండి, అంత మాదిరి చూపించాడు. మరి నిజమే ఎంత ఇదిగా మరి ఎలా కొట్టారంటే అలా కొట్టారు. అయినప్పటికీ వేశారు. మరి ఎంతగానో మరి హింసించారు. అయినప్పటికీ కూడా ఏమీ అనకుండా వీరికి ఏమీ తెలియదు క్షమించమని మాట మాత్రమే సెలవిచ్చారు. అక్కడ ఆ మాదిరి మనకు చూపించారు. మనం అయితే ఎవరిని క్షమించలేము. ఒక మాట అంటేనే మనం పడలేని స్థితి మనది. అయినప్పటికీ దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు, మనకు మారు మనసులు ఇచ్చాడు. దేవుడు మనకి ఎంతగానో కృప చూపించినందుకు దేవాది దేవుడు వందనాలు. మరి మొదటిగా మరి ఎవరిని క్షమించారో బైబిల్లో కొంతమందిని చూద్దాం. పాపములను క్షమించే మన ప్రభువు. నిజమే మన ఎవరిని బైబిల్లో ఉన్న పాపములు క్షమించాడు, పశ్చాత్తాపపడిన మరి లోకా సువార్త 7వ అధ్యాయం 47-48. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపమును క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమించమని చెప్పి నీ పాపము క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. నిజమే పాపాత్మురాలైన స్త్రీ ఎంతగానో కన్నీరుతో తన పాదాలు కడిగి నా పాపములు క్షమించండి అని అన్నప్పుడు పశ్చాత్తాప కన్నీరుతో తన పాదములను కడిగిన స్త్రీ పాపాత్మురాలైంది. కాబట్టి ఆ పాపములు ఎంతగానో దేవుడు కడిగి తన కన్నీళ్లతో మరి తన పాదములను కడిగిన మన స్త్రీ తన పాపములు క్షమించబడ్డాయి. ఎంతగానో ఆ బిడ్డని క్షమించి మరి ఎంతగానో మరి మన ప్రభువు ఎంతగానో రక్షించుకున్నందుకు దేవాది దేవుడికి వందనాలు. అలాగే మరొకరు చూద్దాము. బైబిల్లో ఉన్న మత్తయి సువార్త 2:9-2. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచును పట్టి ఉన్న యొక్కని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపము క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. మరి దేవుడు మరి పక్షవాయువు అతనైతే ఎంతగానో స్వస్థపరిచారు. నువ్వు ధైర్యంగా ఉండమని మరి అతనికి చెప్పారు. మరి పక్షవాయువు అతనైతే ఎంత విశ్వాసంతో ఉండి
మరి నా కుమారుడు ఆ ధైర్యముగా ఉండుము, నీ పాపములను క్షమింపబడి ఉన్నాయని మరి దేవుడు ఎంతగానో ఆ బిడ్డని క్షమించి మరి పక్షవాయు వారితో చెప్పాను. మరి ఎంతగానో ఆ బిడ్డని క్షమించారు. మరి మరి ఎంతగానో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరి ఎంత క్షమిస్తారంటే ఒక మాదిరి చూపించాడు దేవుడు చాలా విధాలుగా. మరి అటువంటి క్షమాపణ అయితే మనకు ఉండదు. ఎవరైనా ఒక మాట అన్నారంటే మనం వాళ్ళు క్షమించలేని వారు మనం అయినప్పటికీ దేవుడు ఎన్ని హింసలు పడినప్పటికీ ఎన్ని కొరడా దెబ్బలు తిన్నప్పటికీ కూడా దేవుడు ఎంతగానో దేవుడు మరి వాళ్ళ పట్ల మరి మరి మన పట్ల ఎంతో కృప చూపించాడు, ఒక మాదిరి చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం. కీర్తనలు 86:5. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టి వారందరిడలా కృపాతిశయము గలవాడవు. 86 కీర్తన మన దావీదు కీర్తనలో మరియు 86:5 కీర్తన. నిజమే, మన ప్రభు ఎంతో దయాళుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలవాడు. మనల్ని ఎంతగానో మరి మనము క్షమించమన్నప్పుడు దేవుడు ఎంతగానో జాలిగల మనసు, జాలిగల దయగల మనసు. మనం మొరపెట్టినప్పుడు దేన మనసులో ఎప్పుడైతే మనం మొరపెడతామో ప్రతి పాపముని కడిగి దేవుడు క్షమిస్తాడు. నిజమే, అటు రీతిగా మనం కూడా ఒకరి ఏడల ఒకరు క్షమించే మనసు మనలో ఉండాలి. అలాగే కీర్తనలు 19:12. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. మన ప్రభు శ్రద్ధ మనసు కలిగిన ప్రభు కాబట్టి మరి నిజమే, మన రహస్య పాపలు ఎన్నో తెలుసో తెలియకో రోజులో ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో అపరాధములు చేస్తాము. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో తన పొరపాటును కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నేను నిర్దోషినిగా తీర్చుము. నిజమే, ప్రభు మన రహస్య పాపములు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎంతగానో క్షమించే మనసు. అలాగే మరి బైబిల్లో మరి కొంతమందిని చూసాం కదా, మరి ఎవరిని క్షమించండి దేవుడు. ప్రభువు చూపిన మాదిరి మనము కూడా క్షమించాలి. ఎవరిని క్షమించాలి అని కొన్ని మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. శత్రువుల్ని మనల్ని హింసించు వాళ్ళ కొరకు మనం క్షమించాలి. దేవుడు మరి ఎలాగైతే మాదిరిగా మరి చూపించాడు అదే విధంగా మనం కూడా మరి నేను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. నిజమే, మనల్ని ఎంతోమంది మరి ఎన్నో మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. మన శత్రువులను కూడా క్షమించాలి మనం. అలాగే ఇంకొకరిని చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13. ఎవడైనా తనకు హాని చేశానని ఒకరు అనుకుని ఎడలా ఒకరినప్పుడు సహించుచు ఒకరినప్పుడు క్షమించుడి. ప్రభువు మీరు క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఎవరైనా తనకు హాని చేశానని అనుకుని ఎడలా ఒకరినొకరిని సహించుకొని
ఒకరొకరు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. నిజమే, మనం ప్రభు ఎలాగైతే మనల్ని క్షమించాడు, మనం కూడా ఒకరినొకరు సహితమును క్షమించుకోవాలి. ఒకరి పట్ల మనం ద్వేషగా ఉన్నప్పుడు, మనం మాట్లాడలేనప్పుడు మనం వారి పట్ల క్షమించే మనసు మనకు ఉండాలి. దేవుడు ఎలాగైతే మనల్ని క్షమించాడు, ఎలాగైతే మనల్ని పరిశుద్ధులుగా ఉంచాడు, అదేవిధంగా మనల్ని దుఃఖపరిచే వారిని, మనల్ని హింసించే వారిని మనము క్షమించాలి. అలాగే లూకా సువార్త 17:3. నీ సహోదరుడు తప్పిదము చేసినట్టు ఇది అర్పించుము, అటు మారు మనసు పొందిన అతను క్షమించుము. అటు ఒక దినమున 7 మారులు ఎడలు తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతని క్షమింపబడెను. మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. నిజమే, మనము జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా. మరి యేసుప్రభు గారు ఎలాగైతే మనం ఒక మాదిరిని చూపించారు మరి శిలువ మీద, అలాగే మరి మనము కూడా ఒకరి పట్ల ఒకరు మరి జాగ్రత్తగా ఉండి వారు ఏమి చేసినప్పటికీ కూడా మనం చెప్పవలసిన మాట ఉంటుంది. మనం వాళ్ళు ఎలా తప్పు మార్గంలో వెళ్ళేటప్పుడు మనం సరిచేయాలి. దేవుడు ఎలాగైతే క్షమించారో అలాగా మన విరోధులు కూడా క్షమించాలి. అలాగే ఎలాగ క్షమించాలి, మనం ఎవరిని క్షమిస్తే మనకి మేలు కలుగుతారో. మత్తయి సువార్త 18:38. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం ఎడల చేయనెను. మనం హృదయపూర్వకంగా క్షమించాలి. మనలో ఏ దేశీయ అసూయ లేకుండా మనం హృదయపూర్వకంగా మనం క్షమించినప్పుడు దేవుడు అలాగే మన అపరాధములు క్షమించి మనల్ని ఎంతగానో మరి శుద్ధిగా చేస్తాడు దేవుడు. అదేవిధంగా ఎఫెసీయుల పత్రిక 4:32. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుని మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరు క్షమించండి. మనల్ని దేవుడు ఎలాగైతే మనము హృదయపూర్వకంగా మనం ఎలాగైతే మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని దేవుడు క్షమిస్తున్నాడు, అదేవిధంగా మనము కూడా అలాగే క్షమించాలి. దయ కలిగి కరుణ హృదయులై క్షమించాలి. అలాగే యేసేపు తన అన్నలను క్షమించిన విధముగా క్షమించాలి. అటు రీతిగా నిజమే యేసేపు తన అన్నలు ఎలాగైతే క్షమించాడో, ఎన్ని తప్పుదములు చేసినప్పటికీ కూడా, ఎంత ఇదైనప్పటికీ కూడా మరి ఎలాగైతే యేసేపు తన అన్నలను క్షమించాడో అదేవిధంగా మనము కూడా అదే మాదిరి బైబిల్లో ఉన్నవారు ఎలాగైతే ఉన్నారో అదే రీతిగా మనం కూడా ఉండాలి. అలాగే సమూయేలు 1 సమూయేలు 24:6. ఇతడు యెహోవా చేత అభిషేకం నమ్మిన వాడు కనుక యెహోవా చేత అభిషేకుడు ప్రభువు నాకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపనని తన జనులతో చెప్పాను. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు కనుక యెహోవా చేత అభిషేకుడై తన ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపనని తన జనులతో చెప్పాను. దావీదు సౌలుని ఎంతో అభిషేకించి దావీదును తను ముట్టకూడదని అదేవిధంగా క్షమించాడు. అదేవిధంగా మనం కూడా అలాగే ఉండాలి. క్షమించే మనస్సు మనలో ఉండాలి, ఒకరు ఆదరించే మనస్సు మనలో ఉండాలి. అదేవిధంగా క్షమిస్తే కలిగే లాభాలు, మనం క్షమిస్తే కలిగే లాభాలు. మత్తయి సువార్త 18:38. మీ
మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడలు చేయనెను. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రిని ఆ ప్రకారమే మీ ఎడల చేయవలెనను. నిజమే. మనం ఎప్పుడైతే మనకు కలిగే లాభాలు మన ప్రభువు మనల్ని క్షమిస్తాడు, మన పరలోకపు తండ్రి మనల్ని ఎలాగైతే క్షమిస్తాడో అలాగే మనం కూడా ఇతరులు క్షమించినప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని క్షమిస్తాడు. అలాగే ఇంకోటి సామెతలు 19:11. ఒకరు సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించడానికి వానికి ఘనతనిచ్చును. నిజమే. మరి ఒకరి బుద్ధి ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చాను, తప్పులు క్షమించక అటు వానికి ఘనత ఇచ్చాను. ఎప్పుడైతే మనం అలా అది విధంగా మరి క్షమిస్తామో, క్షమించే మనసు మనలో ఉంటుందో అప్పుడు దేవుడు మనకు ఘనత పొందుకుంటాం, దేవుడి దగ్గర ఘనత పొందుకుంటాం. దేవుడు ఎలాగైతే ఒక మాదిరి చూపించాడో, దేవుడు ఏ విధంగా అయితే అందరి అన్ని అంశాలు పెట్టినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో వాళ్ళకి క్షమించి ఎంతగానో వాళ్ళకి క్షమించండి, వాళ్ళకి ఏమీ తెలియదు నాకు క్షమించండి దేవుడు ప్రభు అన్నాడు. అదేవిధంగా సంసోన్ అయితే నాకు బలం ఇవ్వండి, వాళ్ళందరినీ నేను నాశనం చేస్తానని అన్నప్పుడు అలాగైతే మన ప్రభు అయితే వారి శిలువు మీద వేశారు, ఎన్నో చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా మన ప్రభువు మీరు ఏమీ తెలియదు కనుక మీరు క్షమించమని దేవుడు అన్నాడు. నిజమే. దేవుడు ఎలాగైతే ఎన్ని హింసలు పెట్టినప్పటికీ, ఎన్ని బాధలు పెట్టినప్పటికీ కూడా దేవుడు ఎలాగైతే క్షమించాడో మనము ఆ మాదిరిగా క్షమిస్తే మనకి ప్రభు మనల్ని క్షమిస్తాడు, మనకి ఘనత కూడా వస్తుంది. అలాగే ఇంకొకటి లోకా సువార్త 6:38. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిరించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు, ఇయ్యుడి అప్పుడు మీరు మీకు ఇయ్యబడను. అణిచిడి కుదిరించి దిగజారినట్లును నిండు కొలతను మనుషులను మీ ఒడిలో కొలుదురు, మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతనే మీకు మరలా కొలవబడనని చెప్పారు. నిజమే. మనం ఎలాగైతే క్షమిస్తామో, ఏ మనసుతో మనం క్షమిస్తామో దానికి ఫలితం దేవుడు మనకి ఇస్తాడనమాట. అందరి ఏడలో మనం హృదయపూర్వకంగా ఇచ్చేసినప్పుడు దేవుడు ఎంత ఘనతనిస్తాడంటే అంత ఘనతనిస్తాడు. మన పాపములు కూడా క్షమించబడతాయి. ఎలాగైతే దేవుడు శిలువ మీద ఎవరైతే ఎన్నో బాధలు పడ్డాడు, మనమైతే మన వరకు దేవుడు ఎంతగానో ప్రాణము పెట్టాడు మన కొరకు. దేవుడు మనకి లేనప్పటికీ కూడా మనకి యేసు అనగా రక్షకుడు అనమాట. మనకి రక్షణ ఇచ్చాడు, క్షమాపణ మనసు ఇచ్చాడు. మొదటగా ప్రార్థన, ఆ శిలువ మీద మొదటి ప్రార్థన క్షమించు, వీరికి ఏమీ తెలియదు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎవరు కనుక మీరు క్షమించమని ఆ శిలువ మీద మనకి మొదటి ప్రార్థన కనబడుతుంది. మొదటి ప్రార్థన ఆ శిలువ మీద క్షమించమన్నప్పుడు దేవుడు ఎంతగానో ఎన్ని కొరడా దెబ్బలు అయినప్పటికీ కూడా, ఎంత హింసించినప్పటికీ, ఎంత ముందు వేశారు, పిల్లలతో కొట్టారు, అయినప్పటికీ దేవుడు ఎంతగానో క్షమించాడు. అటువంటి మనసు మనలో ఉండాలి, అటువంటి దిన మనసు మనలో ఉండాలి, విరిగి నలిగిన మనసు ఉండాలి, జాలిగల మనసు ఉండాలి. ఎవరి ఏడనైనా మనం ఎవరినైనా దూషించకుండా మనం ఎలాగైతే ప్రభు మన పట్ల కార్యం చేస్తాడో అదేవిధంగా మనం కార్యం చేయాలి. దేవుడు ఒకటే మనకు ఒక మాదిరి ఉంచాడు. మొదటి ప్రార్థన అయితే దేవుడు శిలువ మీద కనబడుతుంది, క్షమించు, మీకు ఏమి తెలియదు కాబట్టి క్షమించిన వాకు మనకు కనబడుతుంది. అదేవిధంగా నిజమే, దేవుడు మామూలుగా ఉంటే కనుక అందరినీ స్వస్థపరచును, అందరినీ మామూలుగా ఉంటే స్వస్థపరచును, అందరి రోగు దగ్గరికి వెళ్ళి స్వస్థపరచును, అన్నీ స్వస్థపరచును. అయినప్పటికీ కూడా శ్రమలో మనం మొదలుపెట్టినప్పుడు దేవుడు శ్రమలో ఆలకించి, మనం ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసినప్పుడు, శ్రమ పొలుగులో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిపూర్ణమైన విడుదల ఇస్తాడు.
ఘనతనిస్తాడు. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. మనం ఏమీ చేయవసరం లేదు, ప్రార్థన మాత్రం చేస్తే చాలు. దేవుడు మరి శ్రమలో ఉన్నప్పుడు ఎలాగైతే దేవుడు మరి వాళ్ళకి క్షమించాడో అటువంటి మనసు మనకే వస్తుంది. ఇంకా ఘనతనిస్తాడు దేవుడు. ఎన్నో విధాలుగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఎంతగానో మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని పెట్టి దేవాది దేవుడికి వందనాలు. మీ చిన్న వాక్యం దేవుడు దీవించిన ఆమేన్ ఆమేన్. దేవుడు